ఫ్రెండ్స్ ఫైనల్లీ నథింగ్ చేతులు గాలక ఆకులు పట్టుకున్నారని అంటారు చూసారా, అదే కాన్సెప్ట్ లో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ని అంటే దగ్గర 40,000-30,000 రూపాయల ఫోన్స్ ని లాంచ్ చేసిన తర్వాత ఎట్టకేలకి వీళ్ళు ప్రాపర్ మిడ్ రేంజ్ ఫోన్ లోకి అయితే దిగారు. నథింగ్ ఫోన్ 2A అనేటువంటి పేరుతో. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 22-23 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఆ బడ్జెట్ లో చాలా మంది పర్చేజ్ చేయాలనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే రియల్మీ, హానర్, రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి X9B కావచ్చు, అలాగే 12 Pro కావచ్చు. సో వీటన్నిటికీ కూడా టఫ్ కాంపిటీషన్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నథింగ్ OS మాత్రం ఫెంటాస్టిక్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ నథింగ్ ఫోన్ 1 వాడాను, నథింగ్ ఫోన్ 2 ను కూడా యూజ్ అయితే చేస్తున్నాను. కొంచెం యూనిక్ గా ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లిఫ్ లైట్స్ తో సహా. సో ఈ రోజు ఎపిసోడ్ లో వీటికి సంబంధించినటువంటి అంటే ఆ ఫోన్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. నేనైతే MWC ట్రావెల్ చేస్తున్నాను, అక్కడ మోస్ట్లీ దీన్ని షోకేస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. షోకేస్ చేసినప్పుడు ఎక్స్క్లూజివ్ గా మీకోసం ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో కూడా తీసుకొస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7020 ప్రో ప్రాసెసర్ అయితే మన ముందు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7200 అల్ట్రా ప్రాసెసర్ తో రెడ్మీ నోట్ 13 Pro Plus అయితే లాంచ్ అయింది. సో 7200 నార్మల్ రెగ్యులర్ ప్రాసెసర్ ఉంటుంది సార్, దానికి ఇది కొంచెం ఓవర్ క్లాక్డ్ వర్షన్ అని చెప్పని అంటున్నారు. దీనిలోనే ప్రో మోడల్ కింద నథింగ్ ఫోన్ 2A కి సంబంధించినటువంటి ఫోన్ అయితే రాబోతుంది ప్రో అనేటువంటి పేరుతో. మరి దీన్ని ఇంకా ఓవర్ క్లాక్ చేశారా ఏంది అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి 5G ప్రాసెసర్ కూడా. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ తో మనకి రాబోతున్నాయంట. 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ని తీసుకొస్తున్నారు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో. కాకపోతే కర్వ్డ్ స్క్రీన్ అయితే ఉండదు, ఇది ఫ్లాట్ స్క్రీన్ తోనే మనకు రావడం అయితే జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ రెండు కెమెరాస్, అంటే ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్, ఒకటి వచ్చేటప్పటికి నార్మల్ ప్రైమరీ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఏదైతే నథింగ్ ఫోన్ 1 ఉందో అదే విధంగా. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి అయితే మన ముందుకు రాబోతున్నారంట. సో 32 మెగాపిక్సెల్ అనేటప్పటికే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రేర్ 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తే వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే ఫుల్ HD లో 60 FPS దాకా మనకు వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తుందంట. 4920 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుందంట. అండ్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్, అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ఈ ఫోన్ లో మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో బిల్డ్ అయితే వీళ్ళు పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేస్తారు, అల్యూమినియం అయితే యూజ్ చేయరు. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని, అలాగే రేర్ వచ్చేటప్పటికే గ్లాస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ లేదా గ్లాస్ ని మన ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది, అలాంగ్ సైడ్ విత్ గ్లిఫ్ లైట్ ఇంటర్ఫేసెస్. అండ్ దీంట్లో కూడా మీకు మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, జస్ట్ సిమ్ కార్డ్స్ ద్వారానే మీరు పైన అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నథింగ్ OS 2.5 తో మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. ఫ్రాన్స్ లో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ కూడా లీక్ అవడం జరిగింది. దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 8+128GB స్టోరేజ్ వేరియంట్ ని తీసుకొని రాబోతున్నారు 350 యూరోలకి. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేటప్పటికి సుమారుగా 33,000 రూపాయల దాకా ఉంటుంది. బట్ యూరోప్ లో వీళ్ళు ఎక్కువగానే ప్రైజెస్ లాంచ్ చేస్తుంటారు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని అరౌండ్ వీళ్ళు 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. హయ్యర్ వేరియంట్ ఏదైతే ఉందో వీళ్ళు 30,000 రూపాయల దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది. బట్ హయ్యర్ వేరియంట్ కన్నా గానీ మనకి నథింగ్ ఫోన్ 2 ఏదైతే ఉందో లేదా నథింగ్ ఫోన్ 1 ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో మనకు అదే ప్రైసింగ్ లో వస్తుంటది కాబట్టి అది మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. బట్ పర్టికులర్ గా ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ లో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఈసారి ప్రైజెస్ ని చూసి లాంచ్ చేయాలని చెప్పి నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. సో మీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఏంటి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ యూజువల్ గా లాంచ్ ఈవెంట్స్ కూడా వీళ్ళు లండన్ లోనే ఎక్కువగా చేస్తుంటారు. బట్ ఈసారి మొట్టమొదటిసారిగా మన ఇండియాలో, అది కూడా ఢిల్లీలో అయితే లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. మీరేమనుకుంటున్నారు ప్రైసింగ్ గురించి, ఫీచర్స్ గురించి? ఒకవేళ 30,000 రూపాయల బడ్జెట్ లో టచ్ అయితే గనక ఈ ప్రోడక్ట్ వర్త్ ఫర్ మనీ అని అంటారా లేదా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.